హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వచ్చేసి మన ఇఫ్తార్లోకి రమదాన్ స్పెషల్ చికెన్ హరీస్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మరి నా స్టైల్లో సింపుల్గా అయితే చేసి చూపెడతాను. ఇక్కడ వచ్చేసి 1 kg చికెన్కి అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. 1 kg చికెన్కి 2 cups ఆఫ్ నాటు రవ్వ తీసుకోవాలి. మనకి ఇక్కడ కొలతలు కరెక్ట్గా ఉంటేనే హరీస్ చాలా బాగా కుదురుతుంది. మనకు సేమ్ బయట దొరికేలాగానే ఉంటుంది. 3 tablespoons ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ కాజు బాదం ఒక 10-12 అయితే తీసుకోవాలి. ఇక్కడ 3 tablespoons ఆఫ్ బాస్మతి రైస్, శనగపప్పు కూడా 3 tablespoons వేసుకోవాలి. కందిపప్పు కూడా 3 tablespoons వేసుకోవాలి. ఇది పండించిన కందిపప్పు అండి, మా పేరెంట్స్ అయితే పంపించారు. ఇది కూడా 3 tablespoons వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మినపప్పు 3 tablespoons, మసూర్కి దాల్ కూడా 3 tablespoons వేసుకున్నాను. అన్నీ ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా 3-4 times అయితే వాష్ చేసుకొని ఒక 1-2 hours అయితే మంచిగా నానబెట్టుకోవాలి పప్పులన్నీ. మరి ఇది నానే లోపల అయితే మనం 1 kg చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం. ఉప్పు, చికెన్లోకి ఉప్పు అయితే వేసాను. ఇక్కడ 2 tablespoons ఆఫ్ కారం కూడా వేసుకున్నాను. పసుపు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. జీరా పౌడర్, ఇది వచ్చేసి గరం మసాలా సరిపడా అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసాను, మనకి రవ్వకు కూడా సరిపోయేటట్టు వేసాను. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 1/2 hour పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. చూసారా, ఇక్కడైతే మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే కుక్కర్లో చికెన్ వండుకుందాం. ఇక్కడ నేనైతే మొత్తం నెయ్యే వాడుతున్నాను, గీ వాడాను. మంచిగా నెయ్యి హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా అన్నీ వేగాక ఇక్కడ కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోకి. ఒక్కసారి కలుపుకొని పుదీనా ఆకులు కూడా వేసుకుందాం. మనకి పుదీనా ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది హరీస్లోకి. కొంచెం వేగాక ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి. మనం చికెన్లోనే అన్నీ వేసాం కదా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా. ఒక్కసారి అయితే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే ఒక 5 minutes లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడైతే 2 hours పాటు అయితే మంచిగా నానిపోయింది పప్పులన్నీ. చూసారా, వాటర్ అన్నీ ఇనికిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పప్పులన్నీ ఉడకబెట్టుకోవాలి. మీ దగ్గర కుక్కర్లో, మీరు ఒకవేళ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే హరీస్ చేసే దాంట్లోనే వేసుకున్నాను పప్పులన్నీ. ఇప్పుడు ఇది పప్పులన్నీ మునిగే వరకు అయితే నేను వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా ఒక 3-4 విజిల్స్లోనే అయిపోతుంది, కానీ నేను కుక్కర్లో వేసుకోలేదు. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మనం తర్వాత మిక్సీ పట్టుకోవడమే కదా. చూడండి, ఇక్కడైతే అన్ని పప్పులు, రవ్వ మొత్తం నానే వరకు అయితే వాటర్ వేసుకున్నాను. ఇక్కడ మన చికెన్ కూడా ఇట్లా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడైతే చికెన్ ఉడికేంత వరకు అయితే వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకున్నాను కదా. ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 3-4 విజిల్స్ అయితే మంచిగా రావాలి.
ఇక్కడ చూసారా మన రవ్వ పప్పులన్నీ కొంచెం మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 to 10 minutes అయితే అయిపోతుంది ఇది. చూసారా మన చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఈ పైన వచ్చే వాటర్ ఆయిల్ అయితే తీసేసుకోవాలి. మనం హరీస్ చేశాక మొత్తం అయిపోయాక పైనుంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఇక్కడ కొంచెం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మనం చికెన్ కూడా సపరేట్ చేసుకోవాలి, వాటర్ను చికెన్ ఇలా అన్ని పీసెస్ అయితే తీసేసుకోవాలి. చూసారా మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బోన్స్ కూడా సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అయితే మంచిగా స్మాష్ చేసుకోవాలి. మనకి పప్పు దువ్వ ఉంటుంది కదా, దానితో అయితే మంచిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే కొంచెం మంచిగా స్మాష్ చేసుకోవాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ మొత్తం స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టిన దాంట్లోనే చేసేసుకుందాం మనం. ఇక్కడ నేను అన్ని పప్పులు, బాదం, రవ్వ అన్నీ అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక్కసారి కలుపుకోవాలి లంప్స్ లేకుండా. చికెన్ కూడా వేసుకోవాలి. మనం పప్పులు, బాదం అన్నీ మిక్సీ పట్టుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. చూడండి ఇక్కడైతే ఒక్కసారి లంప్స్ లేకుండా అయితే మీ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద దాంట్లోనే చేసుకోవాలి హరీస్ ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకి చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసాక. మనం ఎక్స్ట్రా ఇంకా మసాలాస్ వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం అన్నీ చికెన్లోనే కలిపేసుకున్నాం కదా, సరిపోతుంది. అది ఒక సాల్ట్ అయితే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పప్పు దువ్వతో అయితే ఇప్పుడు ఇలా అయితే మంచిగా మెదుపుకోవాలి. కొంచెం ఇక్కడ టైం పడుతుంది. అసలైన హరీస్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి మంచిగా మనం ఎంత బాగా పప్పు దువ్వతో మెదుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చేతులు నొప్పెట్టేసాయని మా హస్బెండ్ని అయితే పిలిచాను ఇక్కడ. చూడండి ఇలా అయితే మంచిగా మెదుపుకుంటున్నారు తను. మరి హరీస్ కావాలంటే కొంచెం కష్టపడాలి. మనకి ఇక్కడనే టైం తీసుకుంటుంది కానీ చేయడానికైతే చాలా ఈజీ. చూసారా ఇప్పుడు కొంచెం అలా మెదుపుకున్నాక పైనుంచి అయితే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇక్కడ ఫ్రై చేసుకున్న పుదీనా కూడా కొంచెం లైట్గా వేసాను. దీంతో మనకి టేస్ట్ ఉంటుంది. ఒక లెమన్ మొత్తం పిండుకున్నాను ఇక్కడ. మరొక్కసారి అయితే మంచిగా మెదుపుకోవాలి. మనకి హరీస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇలానే తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ అయితే మనకి హరీస్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. పైనుంచి నెయ్యి వేసుకోవాలి. మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది.
నేనైతే చాలానే వేసాను నెయ్యి. ఇలా నెయ్యి వేసాక మళ్ళొకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన హరీస్ అయితే రమదాన్ స్పెషల్ నా స్టైల్లో అయితే హరీస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చేశాను కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఇలా అయితే రావాలి మనకి. మనం ఫస్ట్ తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవైతే ఇలా పైనుండి వేసుకోవాలి. ఇదే టేస్ట్ అండి హరీస్కి. మొత్తం అయితే ఆ వాటర్ మొత్తం అయితే వేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా కనబడుతుందో కదా, కానీ టేస్ట్ కూడా అంతే బాగొచ్చింది. మరి ఇక్కడ ఇఫ్తార్ టైం అవుతుంది. మా నేబర్స్కి అయితే పంపించడానికి ఇలా ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసి ఇచ్చేస్తున్నాను అందరికీ. మన రంజాన్ అంటేనే అందరికీ పంచడం, మనం తినడం. ఇక్కడైతే అందరికైతే పార్సల్ చేసేస్తున్నాను. మన పైనుంచి అయితే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కాజు, బాదం, పుదీనా కూడా ఫ్రై చేసుకున్నాం కదా, పైనుంచి అయితే గార్నిషింగ్ చేసుకొని ఇచ్చేసుకోవడమే. ఇక్కడ ఫ్రై చేసుకున్న కాజు, బాదం కూడా వేసుకున్నాను. అంతేనండి, మన హరీస్ అయితే చికెన్ హరీస్ అయితే చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ఈ హరీస్ అయితే ట్రై చేయండి నా స్టైల్లో సింపుల్గా. మా అబ్బు అయితే తిని చాలా బాగుందని చెప్పాడు. చూడండి, తనకైతే చాలా నచ్చింది. సేమ్ హోటల్ టైప్లోనే ఉంటుందండి. ఒక్కసారి అయితే మన స్టైల్లో ట్రై చేయండి. చూడండి ఎలా తింటున్నాడో. మరి నేను ఇంత కష్టపడి చేశాను కదా హరీస్, దానికోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా చూడకపోతే షేర్ చేయండి వీడియోస్ని అయితే. ఇంకా రమదాన్లో మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇంతవరకు అయితే బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ మరి.